మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు ఒక నెల 2 నెలల నుంచి మినిస్టర్ని కలిసే ప్రయత్నం చేసినా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు. తర్వాత ఇదే రకంగా కొనసాగితే ఇక వాళ్ళ బిజినెసే బంద్ చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒక సోర్స్ ద్వారా వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగినప్పుడు వెంటనే వాళ్ళు చెప్పిన అంశాలన్నీ రాసుకొని దాన్ని అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే సిఎంఆర్ అగ్రిమెంట్ అని ఉంటుంది, గవర్నమెంట్కును రైస్ మిల్లర్లకు ఒక ఒప్పందం ఉంటుంది అన్నట్టు. అయితే ఆ సిఎంఆర్ ఒప్పందం నేను పూర్తిగా చదివితే నాకేమనిపించిందంటే ఆ అగ్రిమెంట్ ఏకపక్షంగా ఉంది, అంటే గవర్నమెంట్ ఫేవర్లు ఉంది. అగ్రిమెంట్ అన్నప్పుడు ఇద్దరికి బరాబర్ ఉండాలి, బరాబర్ లేదు. అయితే అది ఏ విధంగా ఉన్నదంటే ఆ అగ్రిమెంటే వీళ్ళను ఈ స్థితికి తెచ్చింది. కాబట్టి ప్రభుత్వము ఆ అగ్రిమెంట్ని సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్లో ఉన్న ఎవరైనా కూడా గతంలో వాళ్ళు దేని గురించి అయితే ఫైట్ చేసినారో ప్రభుత్వంలోకి వచ్చినాక అది అమలు చేస్తే బాగుండేది. అది అమలు చేయకుండా మళ్ళీ సేమ్ అదే విధంగా వెళ్తుండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర బ్రిడ్జ్ కడుతుండ్రు, అది రేవంత్ రెడ్డి కేసు వేసి ఇది తప్పని ఆపినాయనే, ఇప్పుడు అదే నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఫార్మాసిటీ వద్దన్నాయనే ఇప్పుడు ఫోర్త్ సిటీ అని దాన్ని ఏం ఆపలే, వేరే రూపంలో నడుస్తుంది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్, ఈటెల రాజేందర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనే స్వయంగా లెటర్ రాసిండు, ఏంది ఇదే సిఎంఆర్ అగ్రిమెంట్లో సవరణలు చేయాలనేది రాసిండు. ముఖ్యంగా దాంట్లో రాసింది ఏంటంటే 1 కిలో ధాన్యానికి 67 కిలోల బియ్యం వస్తుంది అనేది ఒక లెక్క ఉంటుంది వాళ్ళకి. 100 కిలోలకు 67 కిలోల బియ్యం వస్తుంది అనేది వాళ్ళ లెక్క. కానీ నిజంగా టెస్టింగ్ చేస్తే 62, 63, 65 మ్యాక్సిమం వస్తుంది, యావరేజ్గా 60 మాత్రమే వస్తుంది. అదే రాబీ పంటల 30-40 కిలోలే వస్తుంది. అయితే దాని పైన వచ్చేది మొత్తం కూడా వీళ్ళు కట్టియాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది డిఫాల్ట్ కింద ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత గవర్నమెంట్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే పండిన పంట మొత్తం తెచ్చి మిల్లులలో గుమ్మరిచ్చి అది ఎన్ని రోజులల్లో పట్టియాలనో అన్ని రోజులల్లో వీళ్ళు పట్టినా కూడా తీసుకపోతలేరు, ఆ ధాన్యాన్ని అమ్ముతలేరు. అమ్మనప్పుడు ఏమవుతుంది, ముక్కిపోతుంది. కొద్దిగా తడి ఉన్న ధాన్యం బరువు ఎక్కువ ఉంటుంది, ఎండిపోయినాక బరువు తగ్గుతుంది. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే దీనికి ఒక కమిటీ చేసి ఒక పాలసీ తయారు చేసి దీన్ని సవరణ చేసి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ ఏమేమి సవరణలు చేయాలో కూడా మేము ముఖాముఖిగా చెప్పలేము కాబట్టి మీడియా ద్వారా చెప్పినాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే నెక్స్ట్ డేనే రివ్యూ మీటింగ్ పెట్టి సివిల్ సప్లై మినిస్టర్తోని అధికారులతోని ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇమీడియట్గా స్పందించిండు. అది చాలా అభినందనీయం, కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే ఆయనకు కూడా దీని తీవ్రత అర్థమైందని మేము భావించి హర్షించినాం. కానీ ఆయనకు దొరికిన ఇన్పుట్స్ సగం మాత్రమే దొరికినాయి. ఆయన ఏమనుకున్నాడు, ఈ విజిలెన్స్ల దాడులు, పోలీసుల దాడులు దానికి కంగు పడిపోయి మేము ప్రెస్ మీట్ పెట్టినామన్నట్టు ఏదో మీడియా రాసిందో ఆయనకి ఎవరైనా ఇన్పుట్స్ ఇచ్చిందో తెలియదు. మేమనేది ఏంటంటే ఈ మిల్లింగ్ వ్యవస్థ కుప్పగూలిపోతే రైతాంగం మొత్తం పరేషాన్లో పడుతుంది. తద్వారా రాష్ట్రం మొత్తం మనం తెచ్చుకున్న తెలంగాణ దండిగైపోతుంది. కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక సామాజిక స్పృహ ఉన్న మనిషిగా ఇది మా బాధ్యత. ఎందుకంటే కాంగ్రెస్కు ఓటేయమని కూడా మేము చెప్పినాం. ఆ చెప్పిన వాళ్ళే ఇప్పుడు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మీరు అనొచ్చు మీకెందుకు వాళ్ళు ఎటుపోతే మీకెందుకు వకాల్తా అంటే, వాళ్ళు మా మాట మీద మీ ప్రభుత్వంకి రానికి ఎంతోమంది నిరుద్యోగుల కాడ నుంచి, రైస్ మిల్లర్ల కాడ నుంచి, ధరణి బాధితులు, రైతులు కూడా వీళ్ళందరికీ కూడా మేము అప్పీల్ చేసిన వాళ్ళం. కాబట్టి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పాల్సిన అవసరం మాకుండి. ఎందుకంటే ఆయన అన్నాడు నిన్న ప్రెస్ మీట్లో, కొంతమంది అసోసియేషన్లు పెట్టి గవర్నమెంట్ని భయపట్టిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనే ధోరణి ఆయన ప్రకటించాడు. ఆయన స్పందించడం హర్షణీయమే, కానీ ఆయన చెప్పిన తీరు విధానాన్ని నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సంఘాలు ఎన్నైనా పెడతారు, అవి సంక్షేమ సంఘాలు.
ఒక ఇద్దరు ముగ్గురు ఉండేది కాదు. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్లు అందరూ కూడా ఒక కాడ జమ అయి వాళ్ళ సాధక బాధకాలు గవర్నమెంట్తో ఏమున్నా చెప్పుకోవడానికి చేయడానికి ఒక రిజిస్టర్డ్ సంఘం ఉంటుంది. ఆ సంఘాన్ని హేళన చేసి కొంతమంది సంఘాలు పెట్టి భయపట్టిస్తున్నారు అనుడు కాదు. ఒకళ్ళు నిస్సహాయులైపోయి మీకు అర్జీ పెట్టుకున్నా మీకు ఏమన్నా చెప్పినా అది భయపట్టించుడు ఎట్లయితుంది? మీకు ఏడ భయపట్టించుర్రు? మీరు భయపట్టిస్తున్నారు, మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఒకవేళ మీది డిఫాల్టర్ వెళ్తే మీ రైస్ మిల్ అన్నీ మేము బంద్ చేసేసి సీజ్ చేసి మహిళా సంఘాలకు ఇస్తామని చెప్పి మీరు భయపట్టిస్తున్నారు. నేను అనేది ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఎవరో పరాయోళ్ళు కాదు, మన భూమి పుత్రులే. రైతులు ఎట్లనో ఇక్కడ ఇండస్ట్రీ కూడా అట్లనే ఉంటుంది. ఇండస్ట్రీ లేనిది మనం ప్రొడ్యూస్ చేసిన రైస్ కానీ ప్యాడీ కానీ ఏదైనా కానీ ఎక్కడ పోతుంది? కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఉండాలని మీరే అంటున్నారు. 4th సిటీలో ఇప్పుడు ఫారెన్ కూడా పోబోతుర్రు మీరు కంపెనీలను తేడానికి. ఉన్న కంపెనీలను కాపాడుకోవడం మన ధర్మం కాదా? కాబట్టి రైస్ మిల్లింగ్ వ్యవస్థ అనేది పెద్ద ఇండస్ట్రీ, ఇక్కడ అవసరమైనటువంటి ఇండస్ట్రీ. సిఎంఆర్ అగ్రిమెంట్ని మీరు వెనువెంటనే ఆ కమిటీ వేసి లావాదేవీలు వచ్చేటి ఏమున్నాయి వసూలు చేసుకోవడం మీద ఉన్న ధ్యానం మీరు ఇది ఈ రకంగా ఎందుకైంది ఇండస్ట్రీ అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. దాంట్లో ఇప్పుడు అధ్యక్షుల గారు చెప్తారు దాంట్లో ఏమేం చేయాలి ఏమున్నది, కానీ మీరు పిలిచిన వాళ్ళు ఎక్కడ? మీరు ఏడ పిలుస్తున్నారు? మీ పక్కకున్న ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంపోర్ట్స్ తీసుకుంటున్నారు. మీరు మొత్తం అసోసియేషన్లను వాళ్ళను పిలిచి అడిగినరా? అడగలే. ఆ రివ్యూ మీటింగ్లో వీళ్ళని కూడా పిలవని ఉండే, కరెక్ట్ రివ్యూ ఇచ్చేటోళ్ళు. వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే పాత గన్నీ బ్యాగ్స్ ఇచ్చి ఏడ వడ్లుంటే ఆడ తెచ్చినప్పుడు ఇట్లా పారేస్తే సంచి ఇరిగిపోతుంది. నాకు నిన్న ఒక మిల్లర్ చెప్తుండు, ఇట్లా వేస్తే ధాన్యం పడిపోతుంది. ఒక 50 బస్తాల ధాన్యం మళ్ళా లేపాలంటే మళ్ళా హమాలీకి పైసలు ఇచ్చుడవుతుంది. అట్లా మొత్తానికే వీళ్ళు ఒక దివాలా తీసే దానికి వచ్చేసిండ్రు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే ధోరణి ఉన్నది. వడ్లు ఎక్కువ వస్తున్నాయి, తీసుకునే నాదుడు లేదు. మళ్ళీ మీరు పెద్ద పెద్ద డైలాగులు అంటారు రైతులకు. ఒక్క తడి గింజ కూడా మేము వదలం కొంటామంటారు. కొని ఏం చేస్తున్నారు? వీళ్ళకి అంటగెడుతున్నారు. ఆ తడిచిన ధాన్యం బరువు ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. తీసుకునేటప్పుడేమో మళ్ళీ అదే సిఎంఆర్ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళను డిఫాల్టర్లుగా చూపిస్తున్నారు. కొంతమంది దొంగలు ఉండొచ్చు, దొంగతనంగా అమ్ముకోవచ్చు. అది ఎవరి ప్రమేయంతోనే అమ్ముతున్నారు? మీ అధికారుల ప్రమేయంతోనే అమ్ముతున్నారు. మీ డిఎస్ఓలు ఎన్ని లంచాలు తీసుకున్నారు దాని మీద రివ్యూ చేయండి. రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఏమైనా కుమ్మక్కున్నారా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేపియండి. ఒక్కొక్క ఆఫీసర్ ఇంట్లో రైడ్ చేస్తే కోట్లు సంపాదించుకున్నారట తెలంగాణ వచ్చినాక ఇప్పటి వరకు. మరి ఆ డిఎస్ఓల గురించి మాట్లాడారేంది మీరు? లంచగొండులతో మీరు ఆడ కూర్చొని మాట్లాడి మీరు ఏదైతే మీ వ్యవస్థ ఉన్నదో దాన్ని ఫస్ట్ ప్రక్షాళన చేసుకోండి. ఈ రైస్ మిల్లర్లది కూడా పొరపాటు ఏమున్నదంటే ప్రభుత్వందే కదా, ఎవడు అడిగితే వానికి లక్షలు 50,000 లంచాలు ఇచ్చుడు అలవాటు చేసుకున్నారు వీళ్ళు. ఆ లంచాలు తీసుకున్న వాళ్ళని కూడా అడగండి మీరు. ఆ లంచగొండి అధికారులు చేయబట్టే కదా ఏమన్నా అక్రమాలు జరిగినాయి. వాళ్ళ పని కదా నిఘా పెట్టడం ఆపడం. వాళ్ళు కుమ్మక్కయ్యే కదా ఈ వ్యవస్థను సర్వనాశనం చేసిండ్రు. దాని గురించి ఎందుకు మాట్లాడారు మీరు? స్పందించిండ్రు బాగుంది, వసూళ్ళ గురించి ఎట్లా వసూలు చేయాలనే దాని గురించే చెప్తున్నారు. కానీ ఈ స్థితికి ఎందుకు చేరిందనేది ఆలోచన చేయాలి. మీ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. అయితే జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఉన్న వడ్లను అడ్డికి పావుసేరుకో దేనికో మీరో వీళ్ళో అమ్ముకోండి, ఈడికి క్లోజ్ చేసుకోండి. లాస్ అయినా కూడా మా అంటే 1000 కోట్లు ఏదో భరించాలి గవర్నమెంట్. ఎందుకంటే మీ అగ్రిమెంట్ మీ విధానాలు మీరు డిఫాల్టర్ ఉన్నారు. ఆ అగ్రిమెంట్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 15 రోజులల్లో మాల్ ఎత్తలేదనుకోండి, రైస్ ఎత్తలేదనుకోండి, అవి అట్టనే ఉండిపోయినాయి అనుకోండి, దాన్ని డిమరేజ్ ఛార్జెస్ అని రాయలే మీ అగ్రిమెంట్లో. అదంతా కూడా జమ అయినప్పుడు ఖరాబ్ కాదా? రైస్ ఖరాబ్ అవుతుంది కదా. ఖరాబ్ అయిన తర్వాత అన్ని రోజులు తీసుకుపోనందువల్ల 100% వీళ్ళు డిఫాల్టర్లే అవుతారు. ఈ ఆలోచన
ఈ పాజిటివ్ థింకింగ్తోని ఒక పరిశ్రమను మనము కాపాడుకోవాలి. లేకుంటే ఏమవుతుంది, అందరూ చేతులు ఎత్తేసేసి దివాలా తీసేసి చాలా బాధ అవుతుంది. దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, మీ పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏ అంశంతో మేము ఓట్లు వేయమన్నామో మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలే. మీరు గత పాలకుల మీద ఇచ్చిన లెటర్లు చూసి నమ్మినాం మీరు చేస్తారు రాగానే అని. కానీ మీరు ఇప్పటి వరకు ఒక్క చర్య చేయకుండా అదే కొనసాగడం అనేది ప్రభుత్వ వైఫల్యం. ఇది సిఎంఆర్ అగ్రిమెంట్ని సవరణ చేయండి వెంబడే. తర్వాత డిమరేజ్ అనేది ఒకవేళ మీరు చెప్పిన టైంకి తీసుకోకపోతే ఉల్టా మీరు కట్టియాలి వాళ్లకు. అది ఎంత కట్టిస్తారు ఏంది వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. దీన్ని రివ్యూ మీటింగ్ అంటారు. వాటిగానే వచ్చే వసూళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎట్లా వసూలు చేద్దాం ఏంది అనేది మాట్లాడుతున్నారు. ఇంకొక హాస్యాస్పదం, ఇవాళనో నిన్ననో ఒక విజిలెన్స్ అయినే ప్యాడీ బస్తాలు ఎక్కిండట చెకింగ్ కోసం. 2 త్రాచుపాములు రాగానే ఆడ నుంచి కింద పడ్డాడు. అంటే అంతంత స్టోరేజ్ చేయడం వల్ల పాములు సొచ్చుకొని పోయినాయి. ఆడ భద్రత ఏడున్నది అంటే ఇప్పుడు విజిలెన్స్ పోయే వరకు తెలియలే ఆడ పాములు ఉన్నాయని. ఇప్పుడు అయినా చూసిండు కాబట్టి అంతంత స్టోరేజ్ పెట్టకూడదు. కాబట్టి అధికారులు లంచగొండుల మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. మనం సాధించిన తెలంగాణ తెచ్చుకున్న ప్రభుత్వం బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒక మిల్లర్ అంటే డ్రైవర్లు, రైతులు, పెద్ద వ్యవస్థకు వాళ్ళు మూలం. ఆడ కూర్చొని గవర్నమెంట్ గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తే మీకు ఒక మంచి అవకాశం దొరికింది, దాన్ని కరెక్ట్ ఎందుకు ఉపయోగించుకోరు? ఇప్పుడు మీ వెల్విషర్గానే నేను బయటికి వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది మీరు ఎటుపోతే నాకేంది అనుకుంటే నేను ముంగటికి వచ్చి చెప్పకపోదును. మళ్ళీ మీరు భయపట్టిస్తుండ్రు అంటుర్రు, మీరు భయపట్టిస్తుండ్రు. ఇప్పుడు ఆడోళ్ళకి ఇచ్చి ఆడోళ్ళ సంఘాలకు ఇస్తాం అంటుర్రు కదా, చలో ఇప్పుడే ఇచ్చేసేయండి, ఇప్పుడు ఉన్న ప్యాడీయే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒక బండి, ఒక కార్లా లీటర్కి 15 కిలోమీటర్ ఇస్తుంది అనే కారు ఉన్నప్పుడు ఎవరు తోలినా గంతే ఇస్తుంది అది. అదేవిధంగా ఇప్పుడు ఆడోళ్ళ సంఘాలు లేకుంటే మీరు స్వయంగా నడిపినా కూడా అంతే వస్తుంది. 67 కిలోల బియ్యం రావు, ఎవరు నడిపినా రావు. మీకు అర్థం కావాలంటే మీ వ్యవస్థతోని ఇప్పుడు ఉన్న వడ్లను యథావిధిగా తీసేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు నడపండి, చలో మీకు అర్థమవుతుంది అప్పుడు వీళ్ళ అవస్థ ఏందో. మీరు భయపట్టించుడేంది, వాళ్ళే ఇవ్వడానికి రెడీ ఉన్నారు. వీళ్ళు బంద్ పిలుపు అని డిమాండ్కి ఇస్తలేరు, నిస్సహాయులై బంద్ చేయబోతున్నారు. ఇక మీరు ఇదే రకంగా నడపాలంటే రైస్ మిల్ బిజినెసే దండిగా, కాబట్టి బంద్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఆ ఫారెన్ ట్రిప్ వెళ్ళకముందే వీళ్ళని పిలిపించి కూర్చోపెట్టి వీళ్ళ సాధక బాధకాలు ఏంది, ఈ వ్యవస్థను గాడిలో ఎట్లా పెట్టాలి ఇది డిసైడ్ చేసినాక నువ్వు ఇంకో ఇండస్ట్రీ తేనిపో. ఉన్న ఇండస్ట్రీని నాశనం చేసి ఇంకా ఏం ఇండస్ట్రీలు తెస్తావా నువ్వు? ఫారెన్ పోయి ఎంఓయూలు చేసుకొని వస్తావా? ఇక్కడ ఉన్నాయే నాశనం అవుతున్నాయి, వీళ్ళని కాపాడు, తర్వాత ఫారెన్ పో. దీన్ని ఇట్లనే ఉంచి నువ్వు అటు పోయినావంటే ఇక మేము ఏం చెప్పలేం. ఇక మేము మీకు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల మీ స్పందనను అభినందిస్తున్నాం తప్పితే మీరు తీసుకునే చర్యలు కానీ దాని గురించి కరెక్ట్ రివ్యూ చేయలేదని మేము భావిస్తాం. కాబట్టి మీరు తక్షణమే, కొంతమంది హార్ట్ అటాక్లు వస్తుర్రు, కొంతమంది చచ్చిపోతుర్రు. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి అన్నప్పుడు పరువు ప్రతిష్టలు ఉంటాయి. అనవసరంగా మీ అగ్రిమెంట్ వల్ల డిఫాల్టర్గా వాళ్ళని చూపించి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేసినట్టు ఉన్నాయి. కాబట్టి మీరు ఇమీడియట్లీ మీరేదైతే ఫోర్స్ఫుల్గా చర్యలు చేస్తున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద దొంగల్లాగా ఉన్న వాళ్ళని పట్టుకొని మేము వాళ్ళకేం వకాల్తా ఇస్తలేము. కానీ వ్యవస్థ ఫాల్ట్స్ వల్ల వీళ్ళు ఏవైతే డిఫాల్టర్స్గా కనపడుతున్నారో వాళ్ళ మీద చర్యల కంటే ముందు ఇవి ఎందుకు జరిగినాయి, ఇలా దీని కారణాలు ఏంది అవి తెలుసుకున్న తర్వాత వాళ్ళతోని మమేకమై మాట్లాడి ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం మీరు చేస్తారని భావిస్తూ మళ్ళీ మేము ఇవాళ మీకు పూర్తిగా మీకు ఇన్పుట్స్ ఇవ్వలే. ప్రభుత్వ శ్రేణులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఇంకెవరైనా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వలే. వట్టి లావాదేవీల మీదనే ఇచ్చిండ్రు. వ్యవస్థను ఎట్లా సరిచేయాలనే దాని మీద వాళ్ళు మీకు ఇన్పుట్స్ ఇవ్వలే. కాబట్టి ఆ ఇన్పుట్స్ మీద మళ్ళీ మీరు ఇంకో రివ్యూ చేసి కరెక్ట్ రివ్యూ మీటింగ్ పెట్టి సిఎంఆర్ అగ్రిమెంట్ని సవరణ చేసుకోండి. అదే మా అప్పీల్. కాబట్టే మేము మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చినాం. ఒకవేళ మీరు దీన్ని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటే
100% అన్ని మిల్లులు బంద్ అవుతాయి. మీరు ఇమీడియట్గా ఆ లేడీ అసోసియేషన్స్కి ఇస్తామంటున్నారు కదా, మోస్ట్ వెల్కమ్, ఇచ్చేసేయండి. ఎప్పుడో వచ్చే సీజన్లో కాదు, ఇప్పుడే ఇచ్చేసేయండి. లేకుంటే ఉన్న ధాన్యాన్ని వాళ్ళని అమ్ముమనండి, ఉన్న కాడికి ప్రభుత్వం తీసేసుకోండి. ఒక సెటరైట్ విధానం చేసి ఇక్కడి నుంచి గాడిలో పెట్టి నడపండి. ఇది ఇలాగే ఉంటే ఎప్పటికి కూడా మిల్లర్లు డిఫాల్టర్ల లెక్కనే ఉంటారు. ఇది అర్థం చేసుకోవాలని మనవి. ఇంకొక విషయం తెలిసింది, వీళ్ళు మా అంటే 1 కోటి 2 కోట్లు 50 లక్షలు ఇట్లాంటి వాళ్ళ మీద పోయి మీరు అరెస్టులు చేస్తుండ్రు, వాళ్ళ పరువు తీస్తుండ్రు. కోట్లు 100 కోట్లు 50 కోట్లు బాకీ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పక్కన చేరి ఉన్నారట. వాళ్ళకు ఆహ్వానం ఇచ్చిండ్రట మీరు. మరి వాళ్ళు డిఫాల్టర్లు కాదా? మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేవు? ఆ పరకాలోళ్లకు, ఊర్లో ఉన్నోళ్లకు, బక్క చిక్కిన రైస్ మిల్లర్ల మీద మీ ప్రతాపమా? ఇక్కడ వివక్ష లేదా ప్రభుత్వంది? అందరికి సమన్యాయం జరగాలే కదా. డిఫాల్టర్స్ అన్నప్పుడు చిన్నన్నే పట్టున్నందుకు మీ ఎంబడున్న పెద్దోడు ఎందుకు కనబడతలేడు? మీతోని సంప్రదింపులు చేసే వాళ్ళై లెక్కలు ఎందుకు తీస్తలేరు మీరు? ఏ అధికారులైతే మీతో చర్చిస్తున్నారో వాళ్ళ మీద రైడ్ చేపియండి. ఎన్ని కోట్లు సంపాదించున్నారో మీకే తెలుస్తుంది. వసూలు చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ అభివృద్ధి చెందించి వీళ్ళని కాపాడే దాంట్లో ఇప్పటి వరకు కనపడతలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరే రాసిండ్రు సీఎంఆర్ది రాంగ్ అని. 2.5 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. మీరెందుకు రాంగ్ అని అమలు చేయలే? మేము చెప్పే అవసరం లేదు, మీకే తెలుసు కదా. ఇవాళ నేనేం మాట్లాడుతున్నానో నువ్వు ప్రభుత్వం రాకముందు అదే మాట్లాడినావు కదా. ఇవాళ ఎందుకు నువ్వు సైలెంట్ ఉన్నావు? నీకు తెలియక కాదు, నీకు తెలుసది సీఎంఆర్ల అవకతవకలు ఉన్నాయని. అవి నువ్వు రాగానే సివిల్ సప్లై మినిస్ట్రీ నీకే దొరికినాక నువ్వు ఎందుకు దాని మీద అమలు చేస్తలేవు? అది ఇమీడియట్ అమలు చేయి. అమలు చేసినాక వసూలు చేయి. నీకు కూడా తెలియదా? వీళ్ళు ఎంత ఏం నడిపినా కూడా ఎప్పటికి కూడా వీళ్ళు డిఫాల్టర్సే అవుతారు. 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యము ఎట్టి పరిస్థితుల్లో రావు. ప్రతి బస్తా వెనుక వీళ్ళు మునుగుతారు. అయితే కొంతమంది అంటుర్రు వీళ్ళకి తౌడు, నూకలు, పరము ఇవన్నీ వస్తాయి కదా అంటుర్రు ఎవరో మూర్ఖులు. వాళ్లకు కరెంటు బిల్లులు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్సులు ఉంటాయి, రకరకాల సిబ్బందిని మేపడం ఉంటుంది. మీరు ఇచ్చిన ధాన్యం లేపనప్పుడు మొత్తం స్టాఫ్ని మెయింటైన్ చేసేది ఉంటుంది. అవన్నీ ఎట్లా వట్టిగానే ఎట్టి చేసి ఇవ్వమంటున్నారా ప్రభుత్వానికి? వాళ్ళు ఏమన్నా కూలీలా? వాళ్ళు ఒక రైస్ మిల్లర్లు. యాక్చువల్లీ వాళ్ళ ఇష్టంతో కొనాలి, వాళ్ళ ఇష్టంతో అమ్మాలి, ఆ స్వేచ్ఛ ఉండాలి. ప్రభుత్వాలు వాళ్ళను ఒక బానిసగా చేసేసి ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నందుకు మొత్తం వాళ్ళ మీద దౌర్జన్యం, దోపిడీ, ఒక క్రష్ చేసేస్తున్నారు. అయితే రైస్ మిల్లర్స్ అనగానే నెగటివ్ ఉంటే, ఎవడన్నా దోపిడీ చేసి ఏమన్నా చేస్తే ప్రభుత్వ అధికారుల అండతోనే చేసి ఉంటారనేది మనం గమనించాలి. మీ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టుకోండి. ఒక్క గింజ కూడా మేము వదలము, మేము వసూలు చేసి తీరుతామన్నారు. మీ గింజ రైస్ మిల్లర్లకు వెళ్ళి వేరే చోటికి ఎట్లా పోయింది? మీ ప్రభుత్వ ప్రమేయం లేకుండానే పోయిందా? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. ఇంకా తీవ్రంగా అయితే సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి. అధికారుల మీద, రాజకీయ శ్రేణుల మీద, ఈ బడా బిజినెస్ చేసే కార్పొరేట్ లాంటి రైస్ మిల్లర్స్ మీద ఎంక్వైరీ చేస్తే నీ పైసలు ఆడ నుంచి వస్తాయి. ఎక్కడనో పోయినాయి పైసలు అని అనుకుంటున్నావు నువ్వు. ఈ బక్క చిక్కిన మిల్లుల కాడ ఏం పోలే. ఆ పెద్ద వ్యవస్థలు లంచాల రూపంలో జమ అయి ఉన్నాయి మీ అధికారుల కాడ. ఆడ నుంచి తీ దమ్ముంటే, అక్కడి నుంచి జమ అయిన పైసలు బయటికి తీ. అప్పుడు నీ బడ్జెట్ కూడా నిండుతుంది, నీకు అర్థమవుతుంది. ఇవి చేతగాక వట్టిగానే గరీబోళ్లను, చిన్న రైస్ మిల్లోళ్ళు, ఆసాములను పట్టుకొని మీ ప్రతాపం చూపిస్తే తెలంగాణ సమాజం వీళ్ళ వెంట ఉంటుంది, వీళ్ళను కాపాడుకుంటుంది. తెలంగాణ రైస్ మిల్లు నాశనం అయిపోయి ఇంకెవడో కార్పొరేట్ ఆడ నుంచో ఇడి నుంచో వచ్చే ఆలోచన ఉన్నా అది బంద్ చేసేయాలి. మీకు దొరికిన ఈ అవకాశం, ముఖ్యమంత్రి అయినరు మీరు, మీ పాలన వచ్చింది. మళ్ళా మీరు పాలనకు రావాలంటే ఈ వ్యవస్థను సరిచేస్తేనే మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాం. దీన్ని పట్టించుకోకుండా వీళ్ళు ఇట్లనే ఉంటే మీ పాలన పూర్తి కాకముందే మీరు బద్నామైపోతారు. స్తబ్దత ఉండదు ఇక తెలంగాణ రాష్ట్రంలో. ఇది హెచ్చరిక అనుకోండి మీరు, పర్వాలేదు. ఇది చేయవలసిందే మీరు. జై తెలంగాణ.